హాయ్ అండి అందరికీ. బయాలజీ క్విక్ రివిజన్లో భాగంగా 200 బిట్స్ వరకు చూద్దాం ఒకే వీడియోలో. నెక్స్ట్ 200 బిట్స్ ఇంకో వీడియోలో అందించడం జరుగుతుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇందులో మీకు అందించడం జరిగింది. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచ జల దశాబ్దం అనేది ఎప్పుడు? 2005 టు 2015ని మనం ప్రపంచ జల దశాబ్దంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్, వృధా నీటిని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ఏమిటి? మురుగునీటి శుద్ధి. మురుగునీటి చెరువుల వెంబడి ఏ మొక్కలను పెంచాలి? యూకలిప్టస్. యుఎన్ఓ అనేటటువంటిది జీవం కోసం జలం కార్యాచరణను రూపొందించినటువంటి సంవత్సరం ఎప్పుడు? 2005. అంతర్జాతీయ జల దశాబ్దం యొక్క థీమ్ ఏంటి? జీవితానికి నీరు, అంటే జీవం కోసం జలం అని అర్థం అన్నమాట. WWTPని విస్తరించగా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. బేకింగ్ తయారీలో ఉపయోగించే సూక్ష్మజీవి ఈస్ట్. NPK ఎరువు అనగా నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం. ద్విధా విచ్ఛత్తి జరిపేది అమీబా. కోరకీ భవనం జరిపేది హైడ్రా. అంటే వీటి యొక్క ప్రత్యుత్పత్తి భాగాలన్నమాట. పొలంలో కలుపు నశించడానికి వాడేటటువంటి కలుపు నాశనికి గల పేరేంటి? 2,4-D అంటారనమాట. 2,4-D. చేపల నుండి పొందే కాడ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండేటటువంటి విటమిన్ ఏమిటి? కాడ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండే విటమిన్ D. IVFను విస్తరించగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. అండం అనేది ఏకకణం. కప్ప జీవిత చరిత్రలో ఉండే దశలు 3. డాలీని సృష్టించిన శాస్త్రవేత్త ఎవరు? ఇయాన్ వెల్మెట్. బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులకు ఉదాహరణ? చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాలు. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఉన్న దశలు ఎన్ని? 4. 4 దశలు ఎలా ఉంటాయంటే గుడ్డు నుంచి డింబకం నుంచి కోశస్థ దశ నుంచి ప్రౌఢ దశ. కౌమార దశ ఎన్ని సంవత్సరాల వయసులో మొదలవుతుంది? 11 సంవత్సరాల వయసులో. స్త్రీలలో ఎన్ని X క్రోమోజోములు ఉంటాయి? 2. ప్రతి మానవుని కణంలోని కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? 23 జతలు. మన దేశంలో బాలికలకు వివాహం చేయడానికి చట్టబద్ధమైన వయస్సు ఎంత? 18 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో అబ్బాయి యొక్క సాధారణ ఎత్తు శాతం ఎంత? 72%. అది 8 సంవత్సరాల వయసులో అయితే 72%, 15 సంవత్సరాల వయసులో అయితే 99%. గాయిటర్ అనే వ్యాధి ఏ గ్రంథికి సంబంధించినది? థైరాయిడ్ గ్రంథి. శరీరంలోని ఒత్తిడిని సర్దుబాటు లేదా తగ్గించేటటువంటి హార్మోన్ ఏమిటి? ఒత్తిడిని తగ్గించే హార్మోన్ అడ్రినలిన్ హార్మోన్. అడవులను నరికివేయడం వలన వాతావరణంలో పెరిగే వాయువు ఏమిటి? CO2. ఆపదలో ఉన్నటువంటి జంతువులు కానీ మొక్కలు కానీ వాటి యొక్క జాబితాను నమోదు చేసేది ఏమిటి? రెడ్ డేటా. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తుంది దీన్ని. అర్జున వృక్షం కనిపించేటటువంటి సంరక్షణ కేంద్రం పచ్మర్హి. చింకారాగా పిలువబడేది ఏమిటి? ఆసియా జింక. CNGను విస్తరించగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. LPGను విస్తరించగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సిల్ట్ అనగా రేణు సహిత ఇసుక. NMCG అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. అంటే క్లీన్ గంగా జాతీయ మిషన్ అనమాట. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 2016. క్షీరదాల మలంలో ఉండేటటువంటివి బ్యాక్టీరియా. రాక్ షెల్టర్స్ కలిగిన జాతీయ ఉద్యానవనం సాత్పురా. పచ్మర్హిలో ఎన్ని రాక్ షెల్టర్స్ను గుర్తించారంటే 55 రాక్ షెల్టర్స్ని గుర్తించడం జరిగింది. 1 టన్ను కాగితం తయారీకి ఎన్ని వృక్షాలు అవసరం? 17 వృక్షాలు అవసరం. 5 నుంచి 7 సార్లు రీసైక్లింగ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్, గరియల్ అనగా పొడవు ఉండేటటువంటి
మొసలి, పొడవు ముట్టి ఉండే మొసలి. జైంట్ స్క్వేరల్. జైంట్ స్క్వేరల్, స్క్వేరల్ అంటే ఉడత కదా. జైంట్ స్క్వేరల్ అంటే మెత్తని పొడవైన తోక ఉండే ఉడత. మెత్తని పొడవైన తోక ఉండే ఉడత. తూర్పు హిమాలయాల్లో హాట్స్పాట్ కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న ఎన్ని జాతులను కలిగి ఉంది? 163 జాతుల్ని కలిగి ఉంది. ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసు అనేటటువంటిది జీవుల మధ్య ఆహార సంబంధాలను తెలియజేస్తుంది. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని కూడా తెలియజేస్తుంది ఆహారపు గొలుసు అనేటటువంటిది. ఆహారపు గొలుసు ఎలా ఉంటుంది? ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నదారులు. చివరి దశ విచ్ఛిన్నదారులు. నెక్స్ట్ వన్, సైబీరియన్ కొంగలు రాజస్థాన్లోని ఏ ప్రాంతానికి వలస వస్తాయి? రాజస్థాన్లోని ఏ ప్రాంతానికి వలస వస్తాయి అంటే భరత్పూర్ అనేటటువంటి ప్రాంతానికి. హర్యానాలో సుల్తాన్పూర్కి వలస వస్తాయి అన్నమాట. అంటే హర్యానాలోని సుల్తాన్పూర్కి కూడా వలస వస్తాయి. నెక్స్ట్, పచ్మరిహి జీవవన రిజర్వులో ఉండే వన్యప్రాణుల అభయారణ్యాలు ఏమిటి? సాత్పురా, బోరి, పచ్మరిహి 3 ఉంటాయి. సారవంతమైన భూమి ఎడారిగా మారడాన్ని ఏమంటారు? ఎడారీకరణ. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు అంటే పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే ఏజీ టాన్స్లే 1935లో అలా చేశారు. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థ ఆవాసం నాకు రెండింటికి ఉండేటటువంటి భేదాన్ని గురించి కూడా తెలియజేశారనమాట. అంటే ఆవాసం అంటే ఏంటంటే సజీవులు నివసించేటటువంటి నిర్దిష్ట ప్రదేశాన్ని ఆవాసమని, ఆవరణ వ్యవస్థ అంటే ప్రకృతి యొక్క మూల ప్రమాణమని, అంటే సజీవులు, నిర్జీవులు, వాతావరణ కారకాలు ఇవన్నింటినీ కలిగి ఉండేది ఆవరణ వ్యవస్థ. అదే ఆవాసం అంటే సజీవులు నివసించే నిర్దిష్ట ప్రదేశాన్ని ఆవాసం అంటారు. అంటే నిర్దిష్ట ప్రదేశం అంటే ఏంటి? ఇల్లు, మంచె, గుడిసె ఇవన్నీ సజీవుల కోసమే కదా. సో అది ఆవాసం అవుతుంది. నెక్స్ట్, సజీవులన్నింటికీ శక్తి వనరు ఏమిటంటే సూర్యుడు. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు వాడిన పదం ఏంటంటే ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసు. సాల్, అడవి మామిడి కనిపించే రిజర్వ్ ప్రాంతము. సాల్ మరియు అడవి మామిడి ఈ రెండు కూడా కనిపించేటటువంటి రిజర్వ్ ప్రాంతం. అలాగే పెద్ద ఉడత, ఎగిరే ఉడత కనిపించే రిజర్వ్ ప్రాంతం రెండు కూడా పచ్మర్హియే. నెక్స్ట్, జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునేటటువంటి సహజమైనటువంటి రిజర్వ్ ప్రాంతాన్ని ఏమంటారంటే జాతీయ ఉద్యానవనాలు. ఫస్ట్ జాతీయ ఉద్యానవనం ఏది అంటే మన ఇండియాలో సాత్పురా ఉద్యానవనం. నెక్స్ట్ వన్, జీవవర్ణ పిరమిడ్. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే చార్లెస్ ఎల్టన్ 1927లో ప్రవేశపెట్టారు జీవవర్ణ పిరమిడ్ని. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. ఆహారపు గొలుసును ఒక పిరమిడ్ రూపంలో చూపించేటటువంటి రేఖాచిత్రం. వీటిలో పీఠ భాగంలో ఉత్పత్తిదారులు ఉంటారు. సంఖ్యా పిరమిడ్, జీవద్రవ్య పిరమిడ్, శక్తి పిరమిడ్ ఈ 3 రకాల జీవవర్ణ పిరమిడ్ని ఈయన కనుగొనడం జరిగింది. జీవవర్ణ పిరమిడ్లో జీవుల సంఖ్యను తెలియజేసేది సంఖ్యా పిరమిడ్. ఇది నిలువుగా ఉంటుందన్నమాట. దీని ఆకారం నిలువుగా ఉంటుంది. శక్తిగా మారడానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాలను సూచించేది జీవద్రవ్య రాశి. ఇది కూడా నిలువుగా ఉంటుంది. నెక్స్ట్, జీవుల మనుగడకు అతి ముఖ్యమైనటువంటి వనరు ఏమిటంటే కిరణజన్య సంయోగక్రియ. జీవుల మనుగడకు అతి ముఖ్యమైన వనరు ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ. గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువు CO2. విషవాయువు అని దేనిని అంటారు? CO2. కార్బన్ మోనాక్సైడ్ని విషవాయువు అంటారు. అంటే ఇది ఒకవేళ కొవ్వొత్తి వెలిగించామనుకోండి చివర ఉండేటటువంటి మసి లాంటి నల్లటి పదార్థంలో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, మంటలో ఉండదు. నెక్స్ట్, CFC అనగా క్లోరోఫ్లోరో కార్బన్స్. తాజ్మహల్ను రక్షించడానికి అనేక చర్యలను చేపట్టిన వారు ఎవరు? సుప్రీంకోర్టు. జంతుజాలం అంటే అర్థం ఏమిటి? ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించేటటువంటి జంతువులనే జంతు జాతి అంటారు. ఎండమిక్ జాతి అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే వాటిని ఎండమిక్ జాతి అంటారు. ఎముక ఏ కణజాలానికి చెందినది? సంయోజక కణజాలం. కండరం మరియు ఎముకలను అతికి ఉండేటటువంటి పదార్థం ఏంటి? కండరాన్ని, ఎముకని అతికి ఉండే పదార్థం ఏంటంటే టెండాన్. దాన్నే మనం స్నాయుబంధనం అని అంటారు. మెదడు, వెన్నుపాము ఏ కణజాలాలతో తయారవుతాయి? నాడీ కణజాలం. స్క్వామా లేదా శుల్కల
స్కామా లేదా సుల్కల అనగా అర్థం ఏమిటి? పులుసులతో కూడినటువంటి చర్మం. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేటటువంటి విప్లవం ఏంటి? హరిత విప్లవం. హరిత విప్లవం. మనకు ప్రధాన ఆహార వనరు ఏమిటి? మొక్కలు మరియు జంతువులు. బావులు ఎన్ని రకాలు? 2 రకాలు. పచ్చి రొట్టె ఎరువు వలన నేలకు లభించేవి ఏమిటి? నత్రజని, భాస్వరము. భారతదేశంలో సముద్ర మత్స్య వనరుల యొక్క తీరం పొడవు ఎంత? 7,500 కిలోమీటర్లు. శీతాకాలంలో పండే పంటలను ఏమని పిలుస్తారు? రబీ. వేసవి కాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. జూన్ టు అక్టోబర్ అయితే ఖరీఫ్ అంటారు. జంతువులపై ఉన్న మురికిని వదులుగా ఉన్నటువంటి రోమాలను తొలగించడాన్ని ఏమంటారు? షీరింగు, బ్రషింగు. అలాగే స్థానిక జాతికి చెందినటువంటి పాలిచ్చేటటువంటి ఆవులు ఏమిటి? స్థానిక జాతికి చెందిన పాలిచ్చే ఆవులు ఏంటంటే రెడ్ సింధీ మరియు సాహిహిల్. నెక్స్ట్, పశుగ్రాసం కోసం ఉపయోగించేవి ఏమిటి? బెర్సిన్. పశుగ్రాసం కోసం ఉపయోగించేవి బెర్సిన్, ఓట్స్, సోడాన్ గడ్డి. చాలా ఇంపార్టెంట్. ఫ్లూక్స్ అనే పరాన్నజీవి జంతువుల్లో ఏ అవయవాన్ని దెబ్బతీస్తుంది? కాలేయం. చేపల వలన మనకు లభించేటటువంటి ఆహారం ఏమిటి? ప్రోటీన్స్. ఎర్రపప్పు అంటే మసూర్ అని, పెసరపప్పుని మూంగ్ అని, కందిపప్పుని అర్హర్ అని, బఠానీని మటర్ అని అంటారనమాట. ఎర్రపప్పుని మసూరు, పెసరపప్పుని మూంగు, కందిపప్పుని అర్హర్, అలాగే బఠానీని మటర్ అని అంటారు. నెక్స్ట్ వన్, వివిపారిని ప్రదర్శించేటటువంటి మొక్కలకు ఉదాహరణ ఏమిటి? వివిపారిని ప్రదర్శించే మొక్కలకు ఉదాహరణ అవిసీనియా, రైజోపోరా, అలాగే బ్రుగీరా. అవిసీనియా, రైజోపోరా, అలాగే బ్రుగీరా. ఈ 3 కూడా వివిపారిని ప్రదర్శిస్తాయి అన్నమాట. అరిస్టాటిల్ ఎవరి శిష్యుడు? థియోఫాస్ట్రస్ శిష్యుడు. ఐరోపా వారు మన దేశానికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చినవి ఏమిటి? టొమాటో, అలాగే గోబీ పువ్వు, జామ మరియు పియర్. ఇవన్నీ కూడా. నెక్స్ట్, కొత్త మొక్కలు లేదా ప్రత్యుత్పత్తి. ఇక్కడ చూస్తే రణపాల కొత్త మొక్క ఎక్కడి నుండి వస్తుందంటే ఆకు అంచు యొక్క మొగ్గల నుంచి వస్తుంది. ఈస్ట్ కోరకీ భవనం. అలాగే స్పైరోగైరో మొక్కలవ్వడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. శిలీంధ్రాల్లో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్, కొత్త విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ముళ్ళు లేదా కొక్కెములతో కూడినటువంటి విత్తనాలు. అలాగే జంతువులు దేహములకు అంటుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతాయి. చూడండి, ఇవన్నీ జరిగేటటువంటివి ఏంటంటే మార్టినియా, జాంతియా, యురేనా. ఇవన్నీ కూడా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ముళ్ళు కొక్కెములు ఉండడం వలన విత్తనాలు అనేటటువంటి ఇవి ముళ్ళు కొక్కెములతో కలిగినటువంటి విత్తనాలను కలిగి ఉంటాయి. జంతువుల దేహాలకు అంటుకోవడం ద్వారా ఒక చోట నుండి ఇంకో చోటకి వ్యాప్తి చెందుతాయి. ఏంటంటే మార్టినియా, జాంతియా, యురేనా. ఓకేనండి. నెక్స్ట్ వన్, కొన్ని విత్తనాలు అకస్మాత్ కుదుపులతో ఫలము పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయి. తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదజల్లుతాయి. అవి ఏంటి అంటే ఆముదము మరియు నేలగోరింట. ఈ 2 కూడా పగిలడం ద్వారా విత్తనాలు వ్యాప్తి చెందుతాయి, దూరంగా వెదజల్లబడతాయి. మార్టినియా అంటే దాన్ని తేలుకొండికాయ అంటారు. జంతువుల శరీరం యొక్క రోమాలకు అంటుపట్టుకొని దూర ప్రాంతాలకు ప్రయాణించి విత్తనాల వ్యాప్తి జరుగుతుంది. చెప్పాను కదా, ఇక్కడ మార్టినియా, జాంతియా, యురేనా. ఈ 3 కూడా ముళ్ళు లేదా కుక్కెములు లాంటి విత్తనాలు కలిగి ఉండడం వల్ల అంటుకొని వేరే చోటకి ప్రయాణిస్తాయి. నెక్స్ట్, వేప పండ్లను తినేటటువంటి పక్షులు ఏంటంటే వేప పండ్లను తినే పక్షులు గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు. తేలికగా ఉండి తెల్లని వెంట్రుకల లాంటి పీచు విత్తనాలకి ఒక చివర ఉండి ఎగరడానికి అనుకూలంగా కలిగినటువంటి విత్తనాలు ఏమిటి? జిల్లేడు విత్తనాలు. రెక్కల లాంటి అమరికలు ఉండేటటువంటి విత్తనాలు ఏంటంటే బంగారు గంటల విత్తనాలు. వెంట్రుకల లాంటి విత్తనాలు కలిగినవి ఏంటంటే ప్రత్తి విత్తనాలు. బంగాళదుంప ఏ దేశానికి చెందిన పంట అంటే దక్షిణ అమెరికా దేశానికి చెందినది. పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారన్నమాట. నెక్స్ట్ వన్,
తేమగల ఉత్పత్తులను ఎక్కడ నిల్వ చేస్తారు? శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తారు. ధాన్యాన్ని పాడు చేయకుండా ఎలుకలను నివారించడానికి మరి ఏ మందులు వాడతారంటే జింక్ ఫాస్ఫేట్ మరియు వార్ఫరిన్ అనే మందుల్ని వాడతారు. ధాన్యాన్ని నిల్వ చేసే సంచుల్లో ఏ మందును పిచికారీ చేస్తారు? మలాథియన్ అనే మందుని పిచికారీ చేస్తారు. కోకోమాల్ట్ ఆహారాన్ని ఎలా నిల్వ చేస్తారు? కోకోమాల్ట్ ఆహారాన్ని తుంపర పద్ధతిలో ఆరబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు. చేస్తారన్నమాట. నెక్స్ట్ వన్, ఖరీఫ్ పంటలు ఏమిటి అంటే వరి, సోయాబీను, కందులు, మొక్కజొన్న. రబీ పంటలు ఏంటి అంటే గోధుమ, పప్పుధాన్యాలు, బఠానీలు, ఆవాలు ఇవన్నీ రబీ పంటలు. అలాగే వర్మీ కంపోస్ట్ ప్రక్రియ వేగవంతం చేయడానికి వేటిని ఉపయోగిస్తారంటే వానపాములు. వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువు మొదలగునవి సేంద్రియ ఎరువులు. రసాయన ఎరువులు మొక్కలకు వేటిని అందిస్తాయి? ఎరువులు అనేవి మొక్కలకు వేటిని అందిస్తాయి అంటే నత్రజని మరియు భాస్వరము, పొటాషియం ఈ 3 కూడా అందిస్తాయి అన్నమాట. రసాయన ఎరువులు ఎన్పీకే అంటాం కదా, అదనమాట. నత్రజని, పొటాషియం, భాస్వరం. నెక్స్ట్ వన్, ఒక మిశ్రమ పంట అంటే ఏమిటంటే ఒక భూమిలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో పండించడాన్ని మిశ్రమ పంట అంటారు. ఏకకాలంలో ఒకే కాలంలో 2 లేదా ఎక్కువ పంటలు ఒకే భూమిలో పండించడాన్ని మిశ్రమ పంట అంటారు. అంతర పంటలు అంటే ఒకే పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో నిర్దిష్ట పద్ధతిలో పండించడం. చూడండి, ఇలా రెండు పొలాలుగా ఇలాగా 2 భాగాలకు సగం భాగం చేసి పండించడాన్ని అంతర పంట అంటారు. మిశ్రమ పంట అంటే ఆ విత్తనాలు కలిపి జల్లేస్తారనమాట, అలా చేస్తారు. నెక్స్ట్, పశువర్ధనం అనేది శాస్త్రీయమైనటువంటి పశుగణ ప్రజననం. పశు సంవర్ధనం అంటే శాస్త్రీయమైన పశుగణ ప్రజననాన్నే పశు సంవర్ధనం అంటారు. వ్యవసాయ పనులకు ఉపయోగించే పశువులను ఏమంటారు? మెట్ట పశువులు లేదా మెట్ట జంతువులు అంటారు. అన్య దేశ లేదా విదేశానికి చెందిన ఎక్కువ పాలిచ్చే పశువులు ఏమిటి? అన్య దేశ లేదా విదేశానికి చెందిన ఎక్కువ పాలిచ్చే పశువులు ఏమిటి? జెర్సీ మరియు బ్రౌన్ స్విస్. పశువులలో కాలేయాన్ని దెబ్బతీసేది ఏమిటి? ఫ్లూక్స్. భారతీయ మరియు స్వదేశీ కోళ్ళు ఏంటి అంటే అసిల్. విదేశీ మరియు అన్యదేశ కోళ్ళు. భారతీయ కోళ్ళు అయితే అసిల్, విదేశీ కోళ్ళు అయితే లెగ్ హార్న్. చూడండి, భారతీయ అయినా ఇవ్వచ్చు, స్వదేశీ అయినా ఇవ్వచ్చు, అసిల్ అవుతుంది. విదేశీ అయినా అన్యదేశ అయినా లెగ్ హార్న్ అవుతుంది. బ్రాయిలర్ కోళ్ళు వేగంగా పెరిగేందుకు ఇచ్చే ఆహారంలో ఏ విటమిన్లు అధికంగా ఉంటాయంటే విటమిన్ ఏ మరియు విటమిన్ కే ఉంటుందన్నమాట. విటమిన్ కే ఉంటుంది. మంచినీటి రొయ్య పేరేమిటి? మాక్రో బ్రాకియం రోజన్బర్గి. సముద్రపు నీటి రొయ్య పేరేమిటి? పీవియన్ మోనోడాన్. నీటి ఉపరితలంపై ఉండేటటువంటి చేపలు ఏమిటి? కట్ల. మధ్య ప్రాంతంలో ఉండేది రోహు. అడుగు ప్రాంతంలో ఉండేటటువంటిది మృగాల్ మరియు కామన్ కార్ప్. చూడండి. నెక్స్ట్, తేమను అధికంగా ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం కలిగి తక్కువగా కుట్టేవి ఏమిటి అంటే ఎఫిస్ మిల్లిఫేరా తేనెటీగలు, అలాగే ఇటాలియన్కి చెందినవి. ఈ 2 అలా కొడతాయి. నెక్స్ట్, ఇండియన్ బీబీ అని ఏ తేనెటీగకు గల పేరు? ఇండియన్ బీ అనేటటువంటి పేరుతో ఉండే తేనెటీగ ఏదంటే ఎఫిస్ సిరీనా ఇండికాని ఇండియన్ బీ అంటారు. నెక్స్ట్, వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి సహకరించేటటువంటి తేనెటీగలు ఏంటి? ఇవన్నీ కూడా వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి సహకరించేవే. ఎఫిస్ ఫ్లోరియా, ఎఫిస్ సిరీనా ఇండికా, ఎఫిస్ డార్సేటా, ఎఫిస్ రాక్ బీ, ఎఫిస్ మిల్లిఫేరా, లిటిల్ బీ. ఈ 6 కూడా వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి సహకరించే తేనెటీగలు. అమ్మా నాన్న పిల్లలు మాత్రమే ఉండేటటువంటి కుటుంబాన్ని ఏమంటారు? వ్యష్టి కుటుంబం, చిన్న కుటుంబం, కేంద్ర కుటుంబం. ఈ 3 కూడా ఒకటే పేరు. కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో రాసినటువంటి పట్టికని ఏమంటారు? వంశవృక్షం అంటారు. వివాహం మరియు రక్త సంబంధాల ఆధారంగా నిర్మితమైన క్రమ వ్యవస్థ ఏమిటి? కుటుంబం. ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 1. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 3. ప్రతి కుటుంబానికి ఇంటి పేరు ఎలా వస్తుంది? కుటుంబ చరిత్ర ఆధారంగా వస్తుంది, ఊర్ల పేర్ల ఆధారంగా వస్తుంది.
కుటుంబంలో మార్పును తీసుకువచ్చేటటువంటి సంఘటనలు ఏంటి? జననాలు, మరణాలు, వివాహాలు, వలస వెలుట. పచ్చాకు కూలీకులు ఏ జిల్లాలో కలరు? ప్రకాశం. మాతృస్వామిక కుటుంబ పద్ధతిని ప్రవేశపెట్టిన సమర్థించిన వారు ఎవరు? మార్గాన్ మరియు జెంక్స్. పితృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించిన వారు ఎవరు? హెన్రీ మెయిన్. ఒక కుటుంబం ఏ ఏ అంశాల కోసం ఎంత ఖర్చు పెట్టాలో తెలియజేసే పట్టికను ఏమంటారు? కుటుంబ పద్దు లేదా బడ్జెట్ అంటారు. వలసకు గల సహజ కారణాలు ఏమిటి? వరదలు, తుఫాన్లు, భూకంపాలు. ఆర్థిక కారణాలు ఏమిటి? ఉద్యోగ బదిలీలు మరియు పేదరికం. అబ్దుల్ కలాం గారి యొక్క పూర్తి పేరు ఏమిటి? అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన వారు ఎవరు? అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు? 11వ రాష్ట్రపతి. బ్యాక్టీరియాలో అతి చిన్న కణం యొక్క పొడవు ఎంత? 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్. అతిపెద్ద కణం అంటే ఉష్ణపక్షి లేదా ఆస్ట్రిచ్ అండం యొక్క పరిమాణం ఎంత? 170 మిల్లీమీటర్స్ మరియు మైక్రోమీటర్స్ మరియు 130 మైక్రోమీటర్స్ ఇంటూ మైక్రోమీటర్స్. అలాగే 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. అవయవాల ప్రాథమిక అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏమిటి? కణం. అంటే ఒక అవయవం ఎలా తయారవుతుంది అని కణంతో. బెండులోని నిర్జీవ కణాలను కనుగొన్నది ఎవరు? రాబర్ట్ హుక్ 1665. కేంద్రకానికి కేంద్రక త్వచానికి మధ్య ఉండేటటువంటి జిగురు వంటి పదార్థాన్ని ఏమంటారు? కణద్రవ్యం. జంతు కణాలలో లేనిది వృక్ష కణాలలో మాత్రమే ఉండేవి ఏమిటి? కణకవచం మరియు ప్లాస్టిడ్లు. కణద్రవ్యం మరియు కేంద్రకం దేనితో ఆవరించబడి ఉంటాయి? కణత్వచం మరియు ప్లాజ్మా పొరతో ఆదరించబడి ఉంటాయి. కణం నందు ప్రాథమిక అంశాలు ఏమిటి? కణత్వచము, కణద్రవ్యము మరియు కేంద్రకం. ఈ 3 కూడా కణం నందు ఉండే ప్రాథమిక అంశాలు. కణజాలం అంటే అర్థం ఏమిటి? ఒక నిర్దిష్టమైన విధిని నిర్వహించేటటువంటి ఒకే పోలికలు ఉండే కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నది ఎవరు? రాబర్ట్ హుక్ 1674. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1940. కణం అనగా అర్థం ఏమిటి? కణం అనగా చిన్న గది అనే అర్థం. కణం అనేది లాటిన్ పదం. కణద్రవ్యంలోని ఖాళీలుగా ఉన్నటువంటి నిర్మాణాలను ఏమంటారు? కణద్రవ్యంలో ఖాళీలుగా ఉండే నిర్మాణాలే రిక్తికలు. విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉండేవి నాడీ కణాలు. ఏకకణ జీవులకి ఉదాహరణ ఏమిటి? అమీబా, క్లామ్డోమోనాస్ మరియు క్లామ్డోమోనాస్. గుడ్డు పైపెంకు దేనితో నిర్మితమవుతుంది? CaCO3 కాల్షియం కార్బోనేట్. గుడ్డు పెంకు ఏ ఆమ్లంలో కరిగించడం ద్వారా తొలగుతుంది? HCl సహజ HCl. ప్లాజ్మా పొర దేనితో నిర్మితమవుతుంది? లిపిడ్స్ మరియు ప్రోటీన్స్. DNA అనగా అర్థం ఏమిటి? డిఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లం. DNA దేనితో నిర్మితమైంది? ప్రోటీన్లతో నిర్మితమైనది. DNAలో క్రియాత్మక విభాగాలు ఏమిటి? జన్యువులు. గాల్జీ సంక్లిష్టాన్ని వివరించినది ఎవరు? కెమిల్లో గాల్జీ. కణశక్యాగారాలు అని వేటిని పిలుస్తారు? మైటోకాండ్రియాని పిలుస్తారు. కణం యొక్క శక్తి నగదు అంటే ఏమిటి? ATP అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని కణం యొక్క శక్తి నగదుగా పిలుస్తారన్నమాట. బ్లాక్ రియాక్షన్. కెమిల్లో గాల్జీ 1843లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. నాడీ మరియు నాడీ కణాలను రంజనం చేసేటటువంటి పద్ధతి అన్నమాట ఇది బ్లాక్ రియాక్షన్ అనేది. 1906లో రామోని కాజల్తో కలిసి గాల్జీకి మరి నోబెల్ బహుమతి అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 1906. రంజనానికి ఈయన వాడినటువంటి పదార్థం ఏంటంటే సిల్వర్ నైట్రేట్ని రంజనం చేయడానికి ఉపయోగించారనమాట. వర్ణయుత ప్లాస్టిడ్లకు మరొక పేరేమిటి? క్రోమోఫాస్ట్లు. వర్ణయుత ప్లాస్టిడ్లు అంటే క్రోమోఫాస్ట్లు. నెక్స్ట్ వన్, కణజాలం. నిర్మాణంలో సారూప్యత కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి విధిని నిర్వర్తించడానికి మరి ఏర్పాటైనటువంటి కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. ఒకే కణం అన్ని విధులను నిర్వర్తించినట్లయితే ఆ జీవులను ఏమంటారు? ఏకకణ జీవులు. స్థానబద్ధత అనేటటువంటి అనుకూలనం కల్పించే లక్షణం ఏమిటి? స్థానబద్ధత అంటే స్థానం కదలకపోవడం. అలాంటి అనుకూలనం కనిపించేటటువంటి లక్షణం కలిగినవి ఏవంటే వృక్షాలు. ఎడారి మొక్కల యొక్క బాహ్య చర్మంపై ఉండే దళసరి మైనం పూతని ఏమంటారు? క్యూటిన్ అంటారు. జంతువుల్లో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చేటటువంటి కణజాలాన్ని ఏమంటారు? ఉపకళా కణజాలం. శరీర భాగాలను కప్పి ఉంచేదంటే పై పొర అనమాట, ఉపకళా కణజాలం. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికని ఏమంటారు? ప్లాజ్మా. రక్తం అనేది ఏ కణజాలానికి చెందుతుంది? సంయోజక కణజాలం. 2 ఎముకల సంధి దళాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలాన్ని ఏమంటారు? సంధి బంధనం లేదా లిగమెంట్ అంటారు.
కండరాలను ఎముకలతో అతికి ఉంచేటటువంటి సంయోజక కణజాలాన్ని ఏమంటారు? స్థాయి బంధనం లేదా టెండాన్ అంటారు. ప్రతి నాడీ కణానికి ఉండే పొడగాటి భాగాన్ని ఏమంటారు? తాంత్రిక అక్షం అంటారు. టైఫాయిడ్, క్షయ వంటివి వేటి వలన కలుగుతాయి? బాక్టీరియా వలన కలుగుతాయి. జలుబు, ఇన్ఫ్లుయెంజా అనేవి దేని వలన కలుగుతాయి? వైరస్ వలన. ఆతిథేయీ కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి జీవి ఏది? జరిపేది ఏమిటి? వైరస్. ఆతిథేయీ కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతుంది. సూక్ష్మజీవులు ఎన్ని రకాలు? 4 రకాలు. బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు, శైవలాలు, శిలీంధ్రాలు. బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు వచ్చేసరికి ఏకకణ జీవులు. శైవలాలు, శిలీంధ్రాలు వచ్చేసరికి బహుకణ జీవులు. స్పైరోగైరా అనేది ఒక శైవలము. చాలా చాలా ఇంపార్టెంట్. స్పైరోగైరా అనేది ఒక శైవలము. పెన్సిలియం అలాగే ఆస్పర్జిల్లస్. పెన్సిలియం మరియు ఆస్పర్జిల్లస్ అనేవి 2 శిలీంధ్రాలు. అమీబా, పారమేసియం అనేటటువంటివి ప్రోటోజోవా వర్గానికి చెందినవి. పెరుగు ఏర్పడడాన్ని ప్రోత్సహించే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. 1798లో మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. భూసారాన్ని పెంచేటటువంటి సూక్ష్మజీవుల్ని ఏమంటారు? జీవ నత్రజని స్థాపకాలు లేదా బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారు. పెన్సిలిన్ తయారీలో వాడేటటువంటి ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్నది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లేమింగ్. ఈ శిలీంధ్రం బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను నియంత్రిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధులు ఏమిటి? తట్టు, పోలియో, చికెన్ పాక్స్, హెపటైటిస్ ఏ. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. కానిది ఏదైనా ఇస్తారు. గోధుమలో కుంకుమ తెగులకు కారణమయ్యేటటువంటి బ్యాక్టీరియా ఏంటి? ఇది ఒకసారి రాంగ్ అనిపిస్తుంది, తర్వాత చూద్దాం. నెక్స్ట్, బెండకాయలో వైరస్ వలన వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి? పసుపు ఈనెల మొజాయిక్ తెగులు. పశువులలోనూ మానవుల్లోనూ బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి ప్రమాదకరమైన వ్యాధి ఏమిటి? ఆంథ్రాక్స్ వ్యాధి. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా ఏంటంటే బాసిల్లస్ ఆంథ్రోసిస్. ఈ బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ కోచ్. ప్రిజర్వేటర్స్ అంటే నిల్వ చేసే పద్ధతులనే ప్రిజర్వేటర్స్ అంటారు. ఉప్పు, నూనెలను ప్రిజర్వేటర్స్ అంటారు. ఉప్పు, నూనె అంటే నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థాలు. సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగిస్తామన్నమాట. కిణ్వనంను కనుగొన్నది ఎవరు? లూయి పాశ్చర్. కిణ్వనం అంటే పులిబెట్టట. సో పాశ్చరైజేషన్ను కనుగొన్నది కూడా లూయి పాశ్చరే. పాశ్చరైజేషన్లో 15 నుండి 30 సెకండ్ల పాటు మరి పాలను మరిగించాలి. 70 డిగ్రీల వరకు కూడా వేడి చేసి చల్లబరిచి నిల్వ చేయాలన్నమాట. నెక్స్ట్, ఇండోర్ గేమ్స్ ఏంటేంటి అంటే మనకి ఇవన్నీ తెలిసిందే. ఒకసారి చూడండి. ఇంటి ఆవరణలో ఆడుకుంటకు వీలైన వాటినే మరి ఇండోర్ గేమ్స్ అంటారు. చదరంగం, క్యారం బోర్డు, అష్టచమ్మ, వామన గుంతలు, పులి మేక, గచ్చంకాయలు, చైనీస్ చక్కర్స్, టేబుల్ టెన్నిస్. నెక్స్ట్, క్యారమ్స్లో ఆడే క్రీడాకారుల సంఖ్య 2 లేదా 4. కబడ్డీ ఒక జట్టులో ఉండేటటువంటి క్రీడాకారుల సంఖ్య ఒక జట్టులో అయితే 7, 2 జట్టుల్లో కలిపి 14. క్రికెట్ ఆడేందుకు వాడేటటువంటి వస్తువులు ఏంటంటే మనకి ఇవన్నీ తెలిసినవే. నెక్స్ట్, మన రాష్ట్ర క్రీడ ఏంటి? కబడ్డీ. మన జాతీయ క్రీడ ఏంటి? హాకీ. జయాపజయాలకు ప్రభావితం కాకుండా ప్రత్యర్థి క్రీడాకారులతో తోటి ఆటగాళ్లతో గౌరవంగా మసులుకుంటకు గల పేరేంటి? బృందస్ఫూర్తి. రెక్కలు లేవు కానీ ఆకాశంలో పైపైకి వెళుతుంది, ఏంటిది? గాలిపటం. ఎటువంటి పరికరాలు లేకుండా, అవసరం లేకుండా ఆడే ఆటకి ఉదాహరణ ఏమిటి? ఎటువంటి ఆట వస్తువులు, పరికరాలు అవసరం లేదు. కబడ్డీ. తేమగా ఉండే చర్మము, వేళ్ల మధ్య చర్మము, బలమైన వెనుక కాళ్ళు కలిగి ఉండే జీవుల్ని ఏమంటారు? ఉభయచరాలు. అలాగే నేను ప్రకృతి మానవునికి ప్రసాదించిన వరాన్ని, మొక్కలకు జంతువులకు నేను అవసరము. నేను ప్రకృతి మానవునికి ప్రసాదించిన వరాన్ని, జంతువులకు మానవులకు నేను అవసరం. నేను లేకుండా మీరు జీవించలేరు. నేనెవరిని? దాని యొక్క పొడుపు కథకు మీనింగు నీరు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 22. జీడి మామిడిలో తినే భాగాన్ని ఏమంటారు? పుష్పవృంతము. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ నీటి లోపల పెరుగుతాయి. మడ చెట్లు బురద నేలల్లో పెరుగుతాయి. కలువ, తామర అనేవి వేర్లు అడుగు భాగాన, పత్రాలు
నీటి ఉపరితలం పైన ఉంటాయి. చూసుకోండి. హైడ్రిల్లా టేపిగ్రాస్ అనేవి నీటి లోపల పెరుగుతాయి. మడ చెట్లు అనేవి బురద నేలల్లో పెరుగుతాయి. కలువ తామర అనేవి వేర్లు అడుగు భాగాన ఉంటాయి. పత్రాలు నీటి ఉపరితలంపై ఉంటాయి. సుగంధ తైలాలలోనూ దోమలను తరిమేటటువంటి పదార్థాల్లోనూ ఉపయోగపడేటటువంటి వేర్లు ఏమిటి? వేర్లు లెమన్ గ్రాస్ వేర్లు. ఉగాది పండుగ నాడు ఉగాది పచ్చడిని ప్రత్యేక వంటకంగా తయారు చేసేటటువంటి రాష్ట్రాలు ఏమిటి? తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. చెవులు బయటకు కనిపించినటువంటి జంతువులు ఏమిటి? పిచ్చుక, కప్ప, చేప, పాము. ఈ 4 కోడి, కాకి, రామచిలుక. వీటన్నిటికీ కూడా చెవులు బయటికి కనిపించవు. జంతువులు తీసుకునే ఆహారాన్ని బట్టి ఆ జంతువుల యొక్క ఈ భాగాలు నిర్మించబడి ఉంటాయి. నోరు మరియు చలనాంగాలు అనేవి వాటి తీసుకునే ఆహారాన్ని బట్టి నిర్మించబడి ఉంటాయి. సునిశ్చితమైనటువంటి గ్రోణ శక్తి అంటే వాసన పీల్చే శక్తి కలిగి ఉండేవి ఏమిటి? పిల్లులు మరియు కుక్కలు. చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో ఉండే దశలు ఏమిటి? ఎన్నుంటాయి అంటే 5 దశలు. జల నిరోధక గుడ్డతో తయారయ్యే వస్త్రాలు లేదా వస్తువులు ఏమిటి? గొడుగులు మరియు రెయిన్ కోట్లు. మన శరీరంలో మృదులాస్థితో నిర్మితమైన భాగాలు ఏమిటి? బాహ్య చెవి, ముక్కు చివర భాగము, వాయునాళం లోపల, ప్రక్కటెముకల చివర. విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కీటకాలు ఏమిటి? సీతాకోక చిలుక, తేనెటీగ. కప్ప యొక్క టాడ్పోల్ అన్నది ఇది ఒక శాకాహారి, మాంసాహారి మాత్రం కాదు. శైవలాలను మాత్రమే తింటుంది టాడ్పోల్ అనేది. నాగార్జున సాగర్ ఆనకట్ట ఈ 2 జిల్లాల మధ్య ఉంది, నల్గొండ మరియు గుంటూరు. మన రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి పోషకాలు ఏమిటి? మన ఆహారంలో ఉండేటటువంటి ప్రధానమైన పోషకాలు ఏమిటి? కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు. ప్రోటీన్ల నిర్ధారణకు ఉపయోగించేటటువంటి ద్రావణాలు ఏమిటి? కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా. ప్రోటీన్ల పరీక్షలో ఆహారం ఏ రంగులోనికి మారుతుంది? ఊదా రంగులోనికి మారుతుంది. వివిధ రకాల పదార్థాలు లభించే మూలకాన్ని గురించి ఒకసారి చూద్దాం. పాలు, గుడ్లలో లభించేది కాల్షియం. అల్లంలోని మరియు సముద్ర ఉత్పత్తులు ఈ రెండింటిలో లభించేది అయోడిన్. అరటిపళ్ళు మరియు గింజలు ఈ రెండింటిలో లభించేది భాస్వరము. అరటిపళ్ళులో భాస్వరం, అల్లం అయితే అయోడిన్, గుర్తుపెట్టుకోండి. ఆకుకూరలు మరియు ఆపిల్లో లభించేవి ఐరన్స్. నెక్స్ట్ వన్, విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి దృష్టి లోపము. విటమిన్ B1 లోపం వల్ల కలిగే వ్యాధి బెరిబెరి. సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వీ. విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్. కాల్షియం లోపం వల్ల ఎముకలు మరియు దంతక్షయం అనేది ఏర్పడుతుంది. అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వస్తుంది. ఇనుము లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. పచ్చని మృదువైన కాండం కలిగినటువంటి మొక్కలను ఏమంటారు? గుల్మాలు. చూడండి, పచ్చగా ఉంటాయి, మృదువైన కాండం కలిగి ఉండేవి గుల్మాలు. కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందమేమి ఉండదు. వాటిని పొదలు అంటారు. చాలా పొడవుగా ఉండి గట్టి మందం కలిగినటువంటి వాటిని వృక్షాలు అంటారు. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించేటటువంటి వాటిని ప్రాక్య మొక్కలు అంటారు. మరి దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబ్రాకే మొక్కలను ఏమంటారంటే ఎగబ్రాకే మొక్కలు అంటారు. కాండానికి అంటుకొని ఉండేటటువంటి ఆకు భాగాన్ని ఏమంటారంటే పత్రవృంతం అంటారు. పుష్పవృంతం కాదు, పత్రవృంతం. గుర్తుపెట్టుకోండి, పత్రవృంతం అంటారు. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను ఏమంటారంటే బాష్పసేకం అంటారు. గుల్మహర్ అనగా అగ్నిపూల చెట్టు. నీరు, ఖనిజ లవణాలను శోషించి మొక్కకు అందించేవి ఏమిటి? వేర్లు. చైనా రోజ్ అనగా మందారం. శరీర వీపు భాగంలో గుండ్రటి కర్పూరం కలిగిన జీవి నత్త. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ గ్రంథ రచయిత అరిస్టాటిల్. ప్రాచీన భారత సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఏమిటి? యోగా. మణికట్టు అనేది ఎటువంటి చిన్న ఎముకలతో ఏర్పడింది? కార్పుల్స్ లేదా కార్పెల్స్ అనేటటువంటి చిన్న ఎముకలతో ఏర్పడింది. నీటిలో ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడే నిర్మాణాలు మొప్పలు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని ఏమంటారు? ఆవాసం. ఒక కొత్త మొక్కల యొక్క జీవన ఆరంభం దేనితో మొదలవుతుంది? మొలకెత్తడంతో ఆరంభమవుతుంది. ఎడారిలో ఇసుకలో లోతైన బొరియలు చేసుకుని నివసించే జీవులు పాములు మరియు ఎలుకలు. ఎడారి మొక్కలు అతి తక్కువ నీటిని కోల్పోయేటటువంటి ప్రక్రియ ఏమిటి? బాష్పోసేకం. సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్నటువంటి కొమ్మలను కలిగిన చెట్లు ఏ ప్రాంతాల్లో ఉంటాయి? శంకు ఆకారంలో ఉంటాయి వాటి ఆకులు. వాలుగా చూడండి, మొక్కలు శంకు ఆకారంలో ఉండి వాటి ఆకులు అన్నమాట
వాటి కొమ్మలు శంకు ఆకారంలో మొక్కలు ఉంటాయి. వాటి ఆకులు కూడా నిడువుగా ఉంటాయి అన్నమాట. అలాంటి చెట్లు కలిగినవి ఎక్కడ ఉంటాయంటే పర్వతాల్లో ఉంటాయి. దేవదారు వృక్షాలు ఇవన్నీ కూడా నీటిలో నిర్వహిస్తూ మొప్పలు లేనటువంటి నీటిలో నివసిస్తూ మొప్పలు లేని జీవులు ఏమిటి? మొప్పలు ఉండవన్నమాట. డాల్ఫిన్లు, తిమింగలాలు, ఆక్టోపస్లు, వానపాములు శ్వాసక్రియకు తోడ్పడే అవయవం చర్మం. మనలను స్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే మార్పుల్ని ఏమంటారు? ప్రచోదనాలు. ఒంటెలకు చెమట పట్టవు. ఒంటె పేడ పొడిగా ఉంటుంది. ఒంటె నీరు తాగకుండా కొన్ని రోజుల వరకు ఉండగలదు. ఒంటెలో మూత్ర విసర్జన అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒంటెకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఒంటెకి అసలు చెమట పట్టదు. ఒంటె పేడ కూడా పొడిగా ఉంటుంది. అంటే వాటర్ వేస్ట్ చేయదు, బయటికి పంపించదు అన్నమాట. ఒంటె నీరు తాగకుండా కొన్ని రోజుల వరకు ఉండగలదు. ఒంటెలో మూత్ర విసర్జన చాలా తక్కువగా ఉంటుంది. ప్రజలు ఈ శతాబ్దం వరకు గాలి కేవలం ఒక పదార్థం అని భావించేవారు. ఇక్కడ మనం అనుసరించుకోలేదు. నెక్స్ట్, గాలిలో అధిక భాగం ఉండేటటువంటి వాయువు నైట్రోజన్ 78%. మన చుట్టూ ఉండే గాలిలో స్వల్పంగా ఉండేటటువంటి వాయువు ఏదంటే కార్బన్ మోనాక్సైడ్ 0.03 లేదా 0.04%. నెక్స్ట్, జలచక్రంలో ముఖ్య పాత్ర పోషించేది గాలి. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు ఏమిటి? ఆహార కర్మాగారాలు పత్ర గ్రంథాలు వీటితో ఆవరించబడి ఉంటాయి. రక్షక కణాలతో ఆవరించబడి ఉంటాయి. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది? సూర్యుడు. కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకునేవి ఏవి? శైవలాలు. ప్రోటీన్స్లో ఉండే ముఖ్యమైన పదార్థం ఏమిటి? నత్రజని. బంగారు తీగగా పిలువబడేది కస్కుట. నెపంతిస్ లేదా పిక్చర్ అనేది ఒక కీటకాహార మొక్క. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.